ఆరుగురు ఉండాల్సిన గదిలో 10 నుంచి 12 మంది సర్దుకుపోతున్నారు. గదులైనా సరిగ్గా ఉన్నాయా అంటే కొన్నింటికి తలుపులు లేవు, మరికొన్నింటికి కిటికీలు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆహారంలో నాణ్యత లేదు. తాగునీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకటి కాదు, రెండు కాదు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు లెక్కే లేదు. పాలమూరు విశ్వవిద్యాలయ వసతి గృహాల దుస్థితిపై కథనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు విద్యా ప్రదాయిని పాలమూరు విశ్వవిద్యాలయం. ఉమ్మడి జిల్లా సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. యూనివర్సిటీలో 54 గదులతో జూనియర్ బాలికల వసతి గృహం, 55 గదులతో పీజీ వసతి గృహం, 39 గదులతో పీజీ బాయ్స్ హాస్టల్, 39 గదులతో ఫార్మసీ హాస్టల్ అందుబాటులో ఉన్నాయి. బాలికల కోసం ప్రత్యేకంగా మరో భవనాన్ని వసతి గృహంగా వినియోగిస్తున్నారు. పీయూలోని హాస్టళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గదుల కొరత వేధిస్తోంది. కిటికీలు పగిలి, తలుపులు విరిగి దర్శనమిస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరుగుదొడ్లకు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడం, వాటిని శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ వసతి గృహాల్లో అమ్మాయిల సమస్యలు వర్ణనాతీతం. 320 మంది ఉండాల్సిన వసతి గృహంలో 700 వరకు ఉంటున్నారు. గతంలో కస్తూరిబా పాఠశాల నడిచిన 12 గదుల భవనాన్ని కూడా ప్రస్తుతం లేడీస్ హాస్టల్ కోసం ఉపయోగిస్తున్నా సరిపోవడం లేదు. ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది సర్దుకుంటున్నారు. తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు, వసతి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురైతే పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు. కస్తూర్బా హాస్టల్లో మాకు ఓన్ గా బిల్డింగ్ కూడా ఏం లేవు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. హాస్టల్లో వచ్చేసి వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, బెడ్స్ సరిగ్గా ఉండవు, కబోర్డ్స్ కూడా ఏం లేవు. సో సెల్ఫ్ లో అడ్జస్ట్ అవుతున్నాం. 4 మెంబర్స్ ఉన్న రూమ్ లా 12 మెంబర్స్ చేస్తున్నారు అనమాట. కొన్నిటికి డోర్లు లేవు, కొన్నిటికి ఓపెన్ చేసే డోర్ వచ్చేసి మీన పడ్డది. డోర్ ఇప్పటికైతే సెట్ చేయలేదు. ఒక వాష్రూమ్స్ కాడ అయితే డోర్లు అయితే కొన్నిట్లకి లేవు. అప్పుడప్పుడు మాత్రం వాటర్ సరిగ్గా ఎడవట్లేదు. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతున్నా. హాస్టల్లో ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. హాస్టల్లో రూమ్కి ఒక 10 మంది ఉంటున్నారు. బాత్రూమ్స్కి డోర్ ఉంటే బాత్రూమ్ మంచి క్లీన్గా ఉండదు. అలాగే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ పర్మిషన్ అడగాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళు ఫోన్లు అడగాలి, వాచ్మెన్ అడగాలి. అసలు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మా సిచ్యువేషన్. వసతి గృహాల్లో భోజనం బాగాలేదని, తినే ఆహారం కంటే చెత్తబుట్టలో పడే ఆహారమే ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ, ఫార్మసీ వసతి గృహాలకు సంబంధించిన వంటగది 6 బయటే ఉండడంతో అపరిశుభ్రతకు ఆవాసంగా మారింది. వాటర్ ప్లాంట్ పాడై ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్లగ్ బోర్డులు, కరెంటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ బోర్డు లేని పరిస్థితి ఉండి పిల్లలు అవి మీటర్స్ తెచ్చుకొని సపరేట్ కరెంట్ తీగలు తెచ్చుకొని పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ హాస్టల్లో నెలకొన్నది. మెస్లో విద్యార్థులకు మెస్ టేబుల్స్ ఉన్నాయి కానీ కూర్చోవడానికి కుర్చీలు లేవు. అందుకనే విద్యార్థులు ఏం చేస్తుంటారంటే అన్నం పెట్టించుకొని రూమ్లోకి పోయి తింటా ఉంటారు. వార్డెన్ కానీ, కేర్ టేకర్ కానీ ఎన్నో సందర్భాలు అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఇంతవరకు స్పందిస్తలేరు. హాస్టల్లో ఉన్నటువంటి కిటికీలు కానీ, డోర్లు కానీ ఎక్కడక్కడ పలిగిపోయి ఉన్నాయి. హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూమ్లలో వెంటిలేషన్ సక్రంగా లేక, డోర్లకున్న పిలుపులు సక్రంగా లేక ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. మెస్ బిల్స్ గవర్నమెంట్ ఇచ్చే 1500-1800తో పాటు ఇంకా అదనంగా మేము మెస్ బిల్స్ చెల్లించాల్సి వస్తుంది. దాదాపు మెస్ బిల్ వచ్చేసి మాకు నెలకు 2500 నుంచి 3000 వరకు వస్తుంది. కానీ మేము తినే తిండి సగం మేము తింటే సగం ఎక్కువ డస్ట్బిన్లోనే ఉంటుంది. దాంట్లో సరైన నాణ్యత లేదు. ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి లేదు, బట్టలు ఉతుకోవడానికి లేదు. అదే వాష్రూమ్లో స్నానం చేసుకోవాలి, అదే వాష్రూమ్లో బట్టలు ఉతుకోవాలి. చాలా గలీజ్గా ఉంది. వర్షాకాలం అయితే అసలు బాత్రూమ్ కడగట్లేదు మ్యాక్సిమం. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. బయట కూడా చేపిస్తామని చెప్పారు బట్టలు ఉతుకోవడానికి, అది కూడా కాలేదు. మెట్ల మీద కూడా మొత్తం బట్టలు ఆరేసుకుంటున్నాం. అది వాటర్ అంతా జామ్ అవుతుంది. పిల్లలు జారి కింద పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కేర్ టేకర్కి చెప్పినాం, చేపిస్తామని చెప్పారండి. ఇంకా మరి ఇప్పటి వరకు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. ఇంకా ఏటా విశ్వవిద్యాలయంలో చదివే వారి సంఖ్య పెరుగుతోందని, అందుకనుగుణంగా వసతి గృహాల సామర్థ్యం పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.